వెల్కమ్ టు డి మీడియా. ముఖ్యమంత్రి గారు గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారు సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. బెంగళూరు కేంద్రంగా పనిచేసే ఎన్జిఓ ఏక్ స్టెప్ ఫౌండేషన్, మరి ఏక్ స్టెప్ ఫౌండేషన్ సహకారంతో 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఏఐ టెక్నాలజీతో కూడిన విద్యా విధానాన్ని అందుబాటులోకి తేవాలి అని నిర్ణయించారు. 50 మంది పిల్లలకు పైగా ఉన్న స్కూళ్లలో కంప్యూటర్లను ఏర్పాటు చేసి 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు కంప్యూటర్ విద్యా విధానాన్ని పాఠ్యాంశాలుగా చేర్చి బోధించాలి అని భావించారు. గణితం, ఇంగ్లీష్ పైన పట్టు సాధించడానికి ఏఐ టెక్నాలజీతో కూడిన విద్యా విధానాన్ని అందుబాటులోకి తేవాలి అని భావించారు. కంప్యూటర్ కోర్సుల పైన అవగాహన కల్పించడం, డిజిటల్ లిటరసీని పెంపొందించడం వంటి లక్ష్యాలను సాధించే దిశగా 2025-2026 నుండి విద్యా విధానంలో సమూలమైన మార్పులను కోరుతూ కంప్యూటర్ విద్యా విధానాన్ని సిలబస్ లో చేర్చడానికి ఇక సర్వం సిద్ధం చేశారు. ఈ పరిణామాలని తెలంగాణ సమాజం స్వాగతిస్తోంది. ఇవి ఆచరణ సాధ్యం అవ్వాలి అని కూడా భావిస్తోంది. ఈ క్రమంలోని తెలంగాణ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. ప్రతి ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేసి ఐసిఎస్ మరియు సిబిఎస్ సిలబస్ తో కూడిన ఉచిత విద్యా విధానాన్ని అందుబాటులోకి తేవాలి అని నిర్ణయించింది. ఇది ఆచరణ సాధ్యమవుతే భారతదేశంలో తెలంగాణ యువత సరికొత్త అధ్యాయాన్ని నిర్మించడానికి సర్వం సిద్ధంగా ఉంటారు. ఇది జరగాలని ఆశిద్దాం. ఆచరణ సాధ్యమయ్యేలా కార్యదీక్షలు అవ్వాలని కోరుకుందాం. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ మీ.